సిలువలో పలికిన మూడవ మాట. దేవుడు సిలువలో పలికిన మూడవ మాట. సరే, చిన్న మాట. నా కోసం ప్రార్థన చేయండి మీలో ఒకళ్ళు ఎవరైనా. ఆమేన్. సరే, దేవుడు సిలువలో పలికిన మూడవ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం దాకా. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూసి సారీ యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. సరే, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ అయా, సిలువలో పలికిన మూడవ మాట అయా, మొదటి మాట రెండవ మాట ఎంతో అద్భుతంగా మీరు పలికిన మాటల గురించి అయా మీ బిడ్డలు చెప్పడానికి గొప్ప సహాయం చేశారు. అలాగే మూడవ మాట అయా చక్కగా చెప్పడానికి ఎంతో చక్కగా నిదానంగా స్పష్టంగా ఏ తొందరపాటు లేకుండా అయా ఎంతో అద్భుతంగా చెప్పడానికి మీరే తోడుండి గొప్ప సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. 27వ వచనం. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు సిలువలో పలికిన మూడవ మాట. తన దగ్గర తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. యోహాను చూసి, ఇదిగో నీ తల్లి అని తను ప్రేమించిన శిష్యుడితో చెప్పాను. ఎందుకు చెప్పాడు ఆ మాట? తన తల్లిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన తల్లిని మర్చిపోలా. తను ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు యేసు ప్రభు. మర్చిపోయాడా? తల్లిని మర్చిపోయాడా? తల్లిని ఎక్కడా మర్చిపోవాలా. భయంకరమైన స్థితిలో భయంకరంగా శిక్షణ అనుభవించి భయంకరంగా గాయాలతోటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఎంతో వేదనతో ఉన్నాడు. అంత విధిలో ఉండి అంత స్థితిలో ఉండి కూడా తన తల్లిని మర్చిపోయాడా? తన తల్లి మర్చిపోవాలా. ఎందుకంటే నా కోసం నా తల్లి ఎంతో కష్టపడింది, ఎంతో ఇబ్బంది పడింది, ఎంతో వేదన పడింది, ఎన్నో నిందలు భరించింది, అవమానాలు భరించింది నా తల్లి అని ఆయనకు తెలియదా? తెలుసు ఆయనకి. అందుకే ఆయన తల్లిని మర్చిపోవాలా. ఆ స్థితిలో ఉండి కూడా తన తల్లిని మర్చిపోవాలా. నేను పోతాను, నేను ఇంక రాను, మరి నా తల్లి గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు చూస్తారు నా తల్లిని? ఎవరు నా తల్లికి దిక్కెవరు అనుకున్నాడు దేవుడు. కాబట్టి తన తల్లి మర్చిపోవాలా. తల్లిని మర్చిపోకుండా తను ఎంతో ప్రేమించిన శిష్యుడు యోహాను, తన రొమ్మును ఆనుకొని ఉన్నాడు యోహాను. తను ఎంతో ప్రేమించిన శిష్యుడు, ఎంతగానో ప్రేమించిన శిష్యుడు యోహాను. అంటే యేసయ్యకి ఎంతో ఇష్టం, ఎంతో మంచివాడు, ఎంతో గొప్పవాడు. తన రొమ్మును ఆనుకొని ఉన్నాడు. కాబట్టే యోహానుకి అప్పచెప్పాడు, ఇదిగో నీ తల్లి.
అక్కడ రెండు రెండు అగపడుతున్నాయి మనకి. ఏమేంటి అగపడుతున్నాయి చెప్పండి మీరు? రెండు అగపడుతున్నాయి. సిలువలో పలికిన మూడో మాటలో రెండు అగపడుతున్నాయి. ఏమేమి అగపడుతున్నాయి? రెండు బాధ్యతలు అగపడుతున్నాయి అక్కడ. రెండు బాధ్యతలు. తల్లికి కుమారుని అప్పచెప్పాడు, కుమారుడికి తల్లిని అప్పచెప్పాడు. రెండు బాధ్యతలు తీసుకున్నాడు తండ్రి. అంత శ్రమలో ఉండి కూడా, వేదనలో ఉండి కూడా మర్చిపోయాడా తన తల్లిని? మర్చిపోయేవాడు కాదు. సరే, మనం వాక్యంలోకి పోదారండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. ఉండండి అందరం తీయనండి. ఈ సిలువలో పలికిన అద్భుతమైన మాటలు కాబట్టి అందరూ తీయాలి, అందరూ చూడాలి. నిర్గమకాండ 20వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు చదవండి. చాలు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపాలంట. సన్మానించడం అంటే ఏంది? తల్లి మాట వినటం, తండ్రి మాట వినటం, తండ్రి చెప్పిన మాటలు వినటం, తల్లి చెప్పిన మాటలు వినటం, తల్లిదండ్రులకు ఎంతో ఇష్టంగా ఉండటం, తల్లిదండ్రిని ఎంతో ప్రేమించటం, తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యతగా ఉండటమే సన్మానించటం. తన తల్లిని తన తండ్రిని సన్మానించటం అంటే అది. సరే, ఇంకొక అధ్యాయంలోకి పోదాం. దేవుడి మాటలు ఇవన్నీ దేవుడి మాటలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 3వ వచనం దాకా. ఒక్క నిమిషం. ఇప్పుడు చదవండి. మొదటిది ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఇది. ఏమంటున్నాడు? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలంట. లోబడి ఉండాలా, తల్లిదండ్రులకు లోబడి జీవించాలా, తల్లిదండ్రుల మాట వినాలా, తల్లిదండ్రులకు ఎంతో ఇష్టంగా ఉండాలా, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అదే అంటున్నాడు, మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. నీకు మేలు కలగాలంటే ఏం చేయాలా? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలా.
సన్మానించాలి. నీకు మేలు కలగాలంటే, నీకు మేలు కలగాల, నీకు ఎక్కడ పోతున్నా ఏ పనిలో అయినా విజయం కలగాల, ఎక్కడ పోతున్నా మంచే చేకూర్చాలా, మంచే జరగాల. అందుకేం చేయాలా? నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. వాళ్ళ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. అది మేలు కలగాలంటే వాళ్ళ దీవెనలు, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలా. వాళ్ళ పట్ల ఎంతో బాధ్యత కలిగి, ఎంతో ప్రేమ కలిగి, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటా, వాళ్ళ మాటలు వింటా, వాళ్ళకి ఎంతో ఇష్టమైన బిడ్డగా బతుకుతూ ఉంటే నీకు మేలు కలిగిద్దంట. మేలు కలిగిద్ది అంటున్నాడు ఇక్కడ. మేలు కలిగిద్ది. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఇక్కడ అంటున్నాడు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటి. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమించాలా. నీ తల్లిదండ్రుల పట్ల వాళ్ళకి ఎంతో ఇష్టంగా ఉండాలా, వాళ్ళకి ఇష్టమైన బిడ్డగా ఉండాలా. ఒకానొక సమయంలో దేవుడు తన తల్లిదండ్రులతో అంటాడు, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో మీకు తెలియదా? నా తండ్రి పని చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను, మీకు తెలియదా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా తండ్రి పని చేయడానికి వచ్చాను. అంటే ఏంది? తన తండ్రి దేవుడు తన తల్లి బాధ్యత మర్చిపోలా, తన తండ్రి చెప్పిన బాధ్యతలో మర్చిపోలా, తన తండ్రిని మర్చిపోలా, తన తల్లిని మర్చిపోలా. తల్లి పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడో తండ్రి పట్ల కూడా అంతే బాధ్యతగా ఉన్నాడు. అంతే బాధ్యతగా ఆ తల్లికి ఎంతో ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. చిన్నప్పుడు ఆలమించి ఎంతో బాధ్యత కలిగి వాళ్ళ మాట వింటూ ఎంతో పరిశుద్ధంగా నడుచుకుంటూ ఎంతో గొప్పగా పెరిగాడు. గొప్పగా ఎక్కడ ఏ నిందల తేలా, ఏ బాధల తేలా, ఏ ఇబ్బందులు పెట్టలా తల్లిదండ్రులను. యేసు ప్రభు ఎంతో మంచి కుమారుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ తల్లి అల్లాడిపోతూ ఉంది ఆ కొడుకును చూసి. ఇసమంటి కొడుకు, ఇసమంటి కుమారుడు ఎక్కడన్నా ఉన్నాడా? ది గ్రేట్ ఈజ్ సన్, గ్రేట్ ఈజ్ సన్, సన్ సన్. కుమారుడంటే యేసు ప్రభు బెస్ట్ కుమారుడు, మంచి కుమారుడు. ఎక్కడ చూసినా, ఏ లోకంలో చూసినా, ఎక్కడ చూసినా ఇంత మంచి కుమారుడు ఎక్కడా లేడు, ఎవరికి దొరకడు. కాబట్టే ఆ తల్లి విలవిల్లాడిపోతుంది. ఇంత మంచి కుమారుడు నేను విడిచిపెట్టుకుంటున్నానా, వదిలిపెడుతున్నానా? ఇంత మంచి కుమారుడు నాలో నుంచి వెళ్ళిపోతున్నాడా? ఆ తల్లి పడే బాధ తండ్రి చూస్తూ ఉన్నాడు. కాబట్టే తన తల్లి బాధ్యత మర్చిపోలా. తన తండ్రి బాధ్యత మర్చిపోకుండా తన తండ్రి ఎంతగానో గుర్తుపెట్టుకున్నాడు. సరే, ఇంకొక మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఐదు కూడా సరే, ఏమన్నాడు ఇక్కడ 4వ వచనంలో? తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెనని దేవుడు సెలవిస్తామన్నాడు. తల్లిదండ్రిని దూషించేవాడికి మరణం కలిగిద్దంట. తల్లిని తండ్రిని దూషించకూడదు. దూషించేవాడికి మరణం కలిగిద్దని దేవుడే సెలవిస్తున్నాడు. దేవుడే సెలవిచ్చాడు. తన తల్లినైనను తన తండ్రినైనను దూషించేవాడికి తప్పక మరణం పొందును. ఇది దేవుడు పెట్టిన ఆజ్ఞ, దేవుడు ఇస్తున్న శాసనం,
దేవుడే ఇచ్చాడు, దేవుడే చెబుతున్నాడు. తన తల్లినైనా తన తండ్రినైనా దూషించేవాడు మరణం పొందుతాడంట. మరణం. తన తల్లినైనను తండ్రినైనా దూషించే వాడికి తప్పక మరణం పొందవాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుడు తన తల్లిని తండ్రిని అసలు దూషించకూడదు, ఎక్కడా దూషించకూడదు, ఎప్పుడు దూషించకూడదు. తన తల్లి మాటలు తన తండ్రి మాటలు కుమారుడికి ఎంతో దీవెనగా ఉండాలా. ఎక్కడికి పోతున్నా తన తల్లి మాటలు తన తండ్రి మాటలు దీవెనలుగా ఆశీర్వాదాలుగా ఉండాలి. ఏ పని చేస్తున్నా మంచి కుమారుడికి అయితే అలా ఉంటాయి. మంచి కుమారుడు అయితే, మంచి కుమారుడు కాకపోతే ఏంది వాళ్ళు నాకు చెప్పేది, ఏంది ఆయన నాకు చెప్పేది, ఏందంటే ఆయన మాటలు వినేది, ఏంది అది అంటాడు ఇది అంటాడు, ఏంది ఏంది ఆయన మాటలు వినేది, ఆమె ఏంది పొద్దాకలా ఆ మాటలు వినేది నేను. ఈ శాపాలుగా ఉంటాయి అంట కుమారుడికి, ఈ శాపాలుగా ఉంటాయి. తన తల్లి మాటలు తన తండ్రి మాటలు లెక్క చేయకుండా దూషిస్తూ ఉన్నాడు అనుకో, తన తల్లి మాటలు తండ్రి మాటలు అవి శాపాలుగా తప్పక మరణం పొందుతాడు అంటున్నాడు దేవుడు. అన్నాడు ఇక్కడ, దేవుడు సెలవిచ్చాను, తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చాను. దేవుడే సెలవిస్తాడంట. సరే, మార్కు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. ఈ మనం త్వరగా చూసుకుందాం, తొందరగా ముగించుకుందాం. ఆ ఆ ఆ ఆ అయినాను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకు ప్రయోజనం మగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పినడలా. సరే, సామెతలు చూసుకుందాం. సామెతలు 23వ అధ్యాయం 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. తల్లిదండ్రులను సంతోషపెట్టాలంట ఆ కుమారుడు. నిన్ను కనిన తల్లి ఆనందపరచవలనంట. నిన్ను కనిన తల్లిని ఆనంద పెట్టాలంట. కన్నా తల్లిదండ్రులను ఆనందపరచాల ఈ కుమారుడు. మన యేసయ్య ఎక్కడన్నా తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించాడా? ఎక్కడన్నా బాధ కలిగించాడా? ఆయన చూసి ఎంత ఆనందపడ్డారో, ఎంత మురుసుకుంటూ ఉండారో, ఆయన చేసే పనులకి ఎంత సంతోషపడతా ఉండారో ఆ తల్లిదండ్రులు. కాబట్టి అంటున్నాడు, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఆ తల్లి మరియమ్మ తల్లి యేసు ప్రభువును చూసి ఎంత సంతోషపడతా ఉందో, ఆయన చేసే ప్రతి పనిలో ఎంత గొప్ప పనిలో, మంచి పనిలో, ఎంత గొప్ప పనిలో. కాబట్టి ఎన్ని మంచి పనులు, ఏ పని చేసినా ఎంతో మంచి పనులు, ఎంతో గొప్ప పనులు, ఎంతో తల్లి తండ్రి సంతోషపడే పనులు నా కుమారుడు ఈ పని చేశాడు, ఎవరు చేయలేరు. నా కుమారుడు ఎంత మంచివాడు. అవును, అన్ని తల్లిని తండ్రిని సంతోషపెట్టే పనులే చేశాడు యేసయ్య. కాబట్టి ఎక్కడ కూడా ఆ మరియ తల్లి ఇబ్బంది పడలా, బాధపడలా, ఎంతో సంతోషించింది. యేసయ్యను చూసి ఎంతో సంతోషించింది.
సంతోషపడింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. ఒక్క నిమిషం ఆగు. ఆ, 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 ఆ. చాలాపు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిస్థితిని భూమి మీద నిన్ను మహిమపరిస్థితిని ఎవరు? తన తండ్రితో అంటున్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిస్థితిని సంతోషపెట్టి తండ్రిని తల్లిని సంతోషపెడతా ఉన్నాడు, తన తండ్రిని సంతోషపెడతా ఉన్నాడు. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాడు. తన తండ్రిని తన తల్లిని ఎంతో మహిమపరుస్తూ ఉన్నాడు, ఎంతో ఘనపరుస్తూ ఉన్నాడు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లా, బాధపట్లా, ఏ పని మర్చిపోవట్లా, ఏ బాధ్యత మర్చిపోవట్లా, ఏ బాధ్యత ఇడిచిపెట్టలా. తనకిష్టమైన శిష్యుడు, తను ఎంతో ప్రేమించిన శిష్యుడు కాబట్టి శిష్యుడికి తల్లిని అప్పచెప్పాడు, తల్లికి కుమారుని అప్పచెప్పాడు. సరే, లోకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం చూడండి. తొందరగా అయిపోవచ్చాం. అది వద్దులే కానీ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 నుండి 16 వచనం చూడండి. లాస్ట్ది ఇది అక్కడ చూసుకొని ఒక్క నిమిషం ఆగమ్మా. లాస్ట్ది కదా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 నుండి 49, 14, 16. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరుసున వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను. 16. చూడుము, నా అరిచేతులో మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ పాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఏమన్నాడు? సియోను యెహోవానంట, యేసు ప్రభు నన్ను మరిచిపోయాడు, మమ్మల్ని ఇడిచిపెట్టాడు, ఇంకా మేము గుర్తుకు రాము, ఇక మా మేన అసలు గుర్తే ఉండదు యేసు ప్రభుకి, పూర్తిగా ఇడిచిపెట్టాడు, పూర్తిగా మరిచిపోయాడు అని సియోను యెహోవాను అనుకుంటున్నారంట. కానీ దేవుడు వాళ్ళని మరిచిపోవాలా, ఎక్కడ విడిచిపెట్టలేడు అంటున్నాడు. అయితే సియోను యెహోవాను నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరుసున. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను తన సంటి పిల్లను మరుసున. తన సంటి పిల్ల అయినా మరిచినేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను ఇడిచిపెట్టను, ఎక్కడా ఇడిచిపెట్టను, ఎక్కడా మరిచిపోను. చూడుము, నా అరిచేతులను చెక్కుకున్నాను,
నా తల్లిని మర్చిపోవాలా, నా శిష్యుని మర్చిపోవాలా, నా బిడ్డల్ని ఎవరిని మర్చిపోను, ఎక్కడ ఇడిచిపెట్టను. నేను వెళ్తున్నాను అనుకున్నారేమో, నేను చనిపోతాను అనుకున్నానేమో, చనిపోతున్నాడు ఇక రాడనుకున్నాడేమో, 3వ రోజు తిరిగి లేస్తాను. నేను ఎవరిని మర్చిపోను, నేను ఎవరిని ఇడిచిపెట్టను. అంత గొప్ప తండ్రి మన తండ్రి. ఎవరిని ఇడిచిపెట్టడు, ఎవరిని మర్చిపోడు. ఏ బాధ్యత కూడా నెరవేరుస్తాడు. తల్లి బాధ్యత నెరవేర్చాడు. తల్లిని మర్చిపోవాలా, తన ప్రేమించిన శిష్యుని మర్చిపోవాలా, తన ఇష్టమైన బిడ్డలని మర్చిపోవాలా, ఇడిచిపెట్టలా. మన తండ్రి అంత గొప్పవాడు. కాబట్టి మన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తాం, ఎంతగానో స్తుతించి ఆరాధిద్దాం. ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.